Welcome to 24 Technologies. Our today's topic is Bastion Post. Bastion Post theory. What we name call Bastion Post or Bastion servers or jump servers, proxy servers ఏవైనా కూడా మనము కాల్ చేయొచ్చు. దీనికి నాకు ప్రీ రిక్వసైట్స్ ఏంటివి అంటే నీకు ఒక స్టోరేజ్ గ్రూప్ సెక్యూరిటీ గ్రూప్ కావాల్సి ఉంటుంది ప్రీ రిక్వసైట్స్ లో. అండ్ టూ సబ్నెట్స్ కావాలంటే ఫస్ట్ నీకు ఓన్ విపిసి ఒకటి కావాల్సి ఉంటుంది కదా. ఓన్ విపిసి క్రియేట్ చేసుకుంటాం. ఓన్ విపిసి క్రియేట్ చేసుకున్న తర్వాత నువ్వేం చేయాలి, మనకు ప్రీవియస్ సెషన్ లో దీనికి సంబంధించింది ఒకటి సబ్నెట్స్ ను క్రియేట్ చేయడము. సబ్నెట్స్ ఇన్ డిఫరెంట్ ఏజీస్ అండ్ నాకు ఒక ఇంటర్నెట్ గేట్వే కావాలి. అట్ ది సేమ్ టైం నాకు ఒక కీ పేర్ కావాల్సి ఉంటుంది. కీ పేర్ అండ్ నాకు ఒక రౌట్ టేబుల్ ఇవన్నీ కావాలి. ఇవన్నీ ప్రాపర్గా ఇవన్నీ తెలియాలి అంటే మీకు ఏం కావాల్సి ఉంటుందంటే ప్రీవియస్ సెషన్ ఏదైతే ఉందో ఓన్ విపిసి అని చెప్పేసి ఒకటి క్రియేట్ చేశానో ఆ ఓన్ విపిసిని మీరు ఒకసారి వీడియో చూస్తే ఫస్ట్ అది లేకుండా ఇది చేయడం కష్టం. అది ఒకసారి చూడండి. అక్కడ చూసి అక్కడ ప్రాక్టీస్ చేస్తే ఇది ఈజీ అవుతుంది, లేకపోతే ఇది డిఫికల్ట్ గా ఉంటుంది. రైట్. తర్వాత నేను ఒక ఓన్ విపిసిని నేను క్రియేట్ చేసుకున్నాను. ఓకే. అండ్ ఒక సబ్నెట్ 2A AZ1 2A AZ2 ఇది 2B. మీరు అక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది. అంటే ఒక విపిసి క్రియేట్ చేసుకున్నాను, దాంట్లో 2 సబ్నెట్స్ క్రియేట్ చేసుకున్నాను. దిస్ ఈజ్ మై ఫస్ట్ ఇన్స్టెన్స్. దీనికి పబ్లిక్ ఐపి అనేది ఎస్ అంటే ఉంటుంది అని, అంటే దీనికి పబ్లిక్ ఐపి అనేది నో అంటే నేను దీనికి ఇవ్వను. ఏది సెకండ్ విఎం. ఓకే. దిస్ ఈజ్ మై బాస్టియన్ సర్వర్, జంప్ సర్వర్. నేను ఇక్కడ నుండి ఇక్కడికి జంప్ అవుతాను అనేది నా కాన్సెప్ట్. ఇక్కడ నుండి ఇక్కడికి జంప్ అవుతాను. మనము ఒకటి అనిమల్ మూవీలో ఒక పాట ఉంటుంది, ఏది మనకు ఫేమస్ అయిన పాట. అక్కడ విలన్ ఎంట్రీది మీరు ఒకసారి యూట్యూబ్ లో కొట్టి చూడండి. ఒక సీన్ నుండి ఇంకొక సీన్ కు జంప్ అవుతూ ఉంటుంది. దాన్ని జంప్ కట్ అని చెప్పేసి అంటారు. ఇన్ ద సేమ్ వే ఇక్కడ జంప్ సర్వర్ అంటే ఒక సర్వర్ నుండి ఒక ఇన్స్టెన్స్ నుండి ఇంకొక ఇన్స్టెన్స్ కు నువ్వు జంప్ అవుతున్నావు. ఓకే. ఎందుకంటే ఇక్కడ నువ్వు లాగిన్ పర్పస్, ఇది ఓన్లీ లాగిన్ పర్పస్. ఇక్కడ నుండి ఇక్కడికి జంప్ అయినప్పుడు నీకు ఇక్కడ నీ మెయిన్ యాప్ సర్వర్స్ కానీ లేకపోతే నీ డిబి డేటాబేస్ కానీ ఇవి మనం మెయింటైన్ చేస్తాం. దేనికోసము? సెక్యూరిటీ దానికోసం. రైట్. ఈ రకంగా మనం జంప్ అవుతాం. లైక్ ఇంకొకటి మనం చిన్న ఎగ్జాంపుల్ ఏదన్నా తీసుకుంటే మీకు ఇంకా కొద్దిగా క్లారిటీగా ఉంటుంది. ఇది ఒకసారి సేవ్ చేస్తాను, మళ్ళీ ఓపెన్ చేసేటప్పుడు మీకు ఎప్పుడైనా చూపించడానికి ఈజీగా ఉంటుంది. సేవ్ యాజ్ బాస్టియన్. ఓకే, డన్. బాస్టియన్ ఇది సేవ్ అయింది కదా. నేను ఒక న్యూ పేజ్ని తీసుకుంటాను. న్యూ పేజ్లో ఇప్పుడు మీ ఇల్లు ఉంది. ఇదంతా ఏది? మీ ఇల్లు. దిస్ ఈజ్ యువర్ హోమ్ ఎగ్జాంపుల్. ఈ హోమ్ లో మీకు ఎంట్రన్స్ కావడానికి ఏముంటుంది? దిస్ ఈజ్ యువర్ డోర్. ఇదేది? డోర్. ఎంట్రన్స్ డోర్. ఇక్కడ మీకు కొన్ని రూమ్లు ఉన్నాయి. లైక్ ఇది ఒక హాల్ అనుకోండి, ఇది ఒక బెడ్రూమ్ అనుకోండి, ఇది కిచెన్ అనుకోండి, ఇది మాస్టర్ బెడ్రూమ్ అనుకోండి. ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్కి ఎంటర్ కావడానికి నీకు ఒక డోర్ ఉంది. ఇక్కడ నీ లాకర్ ఉంది. ఇదేది? నీ లాకర్. దీంట్లో మీరు ఏం పెట్టుకున్నారు? గోల్డ్, డాక్యుమెంట్స్, మనీ, ఇవన్నీ పెట్టుకున్నారు. రైట్. ఇక్కడ మీరు ఫస్ట్ ఇక్కడికి ఎంటర్ అవుతారు. ఇక్కడికి ఎంటర్ అయ్యి తర్వాత ఇక్కడ కూడా ఏదో డోర్ ఉందని చెప్పేసి అనుకుందాం. ఈ రకంగా వెళ్ళి ఈ డోర్ లో నుండి మీరు ఎంటర్ అవుతారు. రైట్.
డైరెక్ట్ గా మనం ఇక్కడే ఎంటర్ కావడానికి ఉందా బయట నుండి? లేదు. అంటే ఇది వన్ టైప్ ఆఫ్ సెక్యూరిటీ. ఏది? ఇది వచ్చేసి నీ ఫస్ట్ ఇన్స్టెన్స్, నీ ఫస్ట్ VM. ఈ ఫస్ట్ VMకు నువ్వు లాగిన్ అవుతున్నావు. లాగిన్ అయిన తర్వాత నీది ఇది యాప్ VM, యాప్ సర్వర్స్ లేకపోతే DB. ఇది 6 DB అన్నది. ఇక్కడికి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడికి వస్తున్నాం. ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే పబ్లిక్ డోర్ ఏదైతే ఉందో నాకు దీనికి పెట్టాను. ఇక్కడ మాత్రమే పబ్లిక్ కోసం డోర్ ఉంటుంది. పబ్లిక్ డోర్ అంటే పబ్లిక్ IP. అంటే దీనికి పబ్లిక్ IP ఉంటుంది. దీనికి పబ్లిక్ IP ఉండదు. ఇది లోపల అంటే ప్రైవేట్ కదా! మీరు ఇంటి లోపల ప్రైవేట్‌గా యూజ్ చేసుకున్నారు. కాబట్టి దీనికి ఓన్లీ ఏముంటుంది? ప్రైవేట్ IP మాత్రమే ఉంటుంది. బట్ పబ్లిక్ ఐపీలోకి ఫస్ట్ నేను ఎంటర్ అయ్యి ఆ తర్వాత ప్రైవేట్ ఐపీ త్రూ దీనికి ఏమవుతాను? లాగిన్ అవుతాను విత్ కీ పేరు. ఓకే, ఈ రకంగా బాస్టియన్ హోస్ట్ అనేది మనకు వర్క్ అవుతుంది. రెగ్యులర్ గా మనము 100% ఏ కంపెనీలో అయినా కూడా ఇది మనము యూజ్ చేసేది. ఇదేది బాస్టియన్ హోస్ట్. దీన్ని మనం ఏం కాల్ చేయొచ్చు? బాస్టియన్ సర్వర్స్ అని, బాస్టియన్ హోస్ట్ అని, లేదు అంటే జెంప్ సర్వర్స్, తర్వాత ప్రాక్సీ సర్వర్స్ లేకపోతే ప్రాక్సీ అని చెప్పేసి ఈ రకంగా డిఫరెంట్ నేమ్స్ తో మనం కాల్ చేయొచ్చు. బట్ ఫంక్షనాలిటీ వైజ్ ఆల్ ఆర్ సేమ్. ఇది మనము నెక్స్ట్ ల్యాబ్ లో దీని గురించి మనము డిస్కస్ చేద్దాం. అండ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ డెడికేటెడ్ గా సెషన్స్ మీకు కావాలంటే ఎవ్రీ మంత్ 15th అండ్ ఫస్ట్ కు మీకు బ్యాచెస్ అనేవి ఉంటాయి. క్లౌడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అండ్ నెట్వర్కింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ వాటి గురించి. ఎందుకంటే ఇక్కడ సెర్చ్ చేసుకున్నానికి మీకు ఏమైనా డౌట్లు వస్తే అవి క్లారిఫై ఇమీడియట్ గా చేసుకోవడానికి, స్ట్రక్ కాకుండా ఉండడానికి మీకు కంపల్సరీ అవి హెల్ప్ అవుతాయి. అండ్ నెక్స్ట్ వన్ ఇంకోటి ఏది అంటే మీరు ఏదైనా గ్రూప్ ఒక 5 to 10 మెంబర్స్ అలా గ్రూప్ ఉన్నారంటే యూ విల్ గెట్ సమ్ ఎక్స్ట్రా డిస్కౌంట్ ఆల్సో. అండ్ మన సబ్స్క్రైబర్స్ కూడా మన సబ్స్క్రైబ్స్ అయి ఉండి ఏవైనా లిటిల్ బిట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ తోటి, లైక్ ప్రతి ఒక్క వీడియో చూడాలి, లైక్ అట్లీస్ట్ ఒక 20 or 30 వీడియోస్ చూడాలి, వాటికి ఒక కామెంట్ పెట్టాలి అండ్ లైక్స్ ప్లేస్ చేయాలి. ఇవన్నీ వాళ్ళు చేశారు అంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ లో దే విల్ గెట్ అడిషనల్ డిస్కౌంట్ ఆల్సో 10% నుండి 30% వరకు. ఓకే రైట్ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.